భూపాలపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కౌంటింగ్కు అధికారులు చర్యలు చేపట్టారు. 30 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే బ్యాలెట్ బ్యాగ్స్ ని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ హాల్లో టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. 13వ తేదీన నిర్వహించనున్న పురపాలక సంఘ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులను, అదేవిధంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్ వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయుట, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ మాట్లాడారు. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి ఫలితాలను సమగ్రంగా నమోదు చేసి సంబంధిత అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత పరిశీలకుల అనుమతితో విజేతలను ప్రకటించాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలని కోరారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్టు తెలిపారు కలెక్టర్. గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. సిబ్బంది ఉదయం 7 గంటల వరకు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, అనుమతి పొందిన వ్యక్తులకే ప్రవేశం కల్పించబడుతుందని స్పష్టం చేశారు. లెక్కింపు సిబ్బంది సమయానికి కేంద్రాలకు హాజరై తమ విధుల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 65.18% పోలింగ్ నమోదైంది. మొత్తం 52,726 మంది ఓటర్లుండగా 34,421 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 17,245 మంది, మహిళలు 17,173 మంది, అదేవిధంగా ఇతరులు 3 ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవైపు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఒకవైపు ప్రచారం చేస్తూనే అహర్నిశలు వ్యూహాలు, ప్రతివ్యూహాలకు పదును పెట్టారు. మున్సిపాలిటీపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అధికార పార్టీ నేతలు చెప్తే, గులాబీ జెండా ఎగిరడం ఈసారి పక్కా అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఫలితాలకు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో రిజల్ట్స్ పై ఫోకస్ పెట్టాయి పార్టీలు. గెలుపోటములపై అంచనాలు వేసుకోవడంలో తలామునకలయ్యాయి ప్రధాన పార్టీలు. మరోవైపు అభ్యర్థుల్లో సైతం టెన్షన్ మొదలైంది. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.